అది ఎలా ఈ వెట్ క్లాత్స్ అన్ని ఇంత డార్క్గా కనిపిస్తున్నాయో? వీటికి అండ్ ఇంటర్నెట్ కనెక్షన్కి కూడా ఒక సంబంధం ఉన్నది. అదేంటో అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీన్ని ఇప్పుడు ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్తో అండర్స్టాండ్ చేసుకుందాము. ఒక లేజర్ లైట్ని వాటర్ మీద ఫ్లాష్ చేస్తే ఆ లైట్ బెండ్ అవుతుంది. దీన్ని రిఫ్రాక్షన్ అని అంటాము. ఇప్పుడు అదే యాంగిల్ని కొంచెంగా ఇంక్రీజ్ చేస్తే ఆ రిఫ్రాక్టెడ్ లైట్ వాటర్ సర్ఫేస్ మీద ట్రావెల్ అవుతుంది. దాన్ని క్రిటికల్ యాంగిల్ అని అంటాము. ఇప్పుడు యాంగిల్ని ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేస్తే లైట్ బయటికి రాదు, కానీ వాటర్ లోపలే బౌన్స్ అవుతుంది. దీన్ని టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అని అంటున్నాము. సేమ్ ఈ వెట్ క్లాత్స్లో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు ఈ క్లాత్తోన థిన్ వాటర్ లేయర్లో కొన్ని లైట్ రేస్ ఎంటర్ అవుతున్నాయి. అలా ఎంటర్ అయ్యేటప్పుడు కొన్ని ఇంటర్నల్లీ రిఫ్లెక్ట్ అవుతాయి, కొన్ని క్లాత్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇక్కడ రిజల్ట్స్ ఏంటంటే ఇవి తిరిగి మన కళ్ళకి రీచ్ అయ్యే టైంలో చాలా తక్కువ ఉంటుంది. అందుకే ఈ వెట్ క్లాత్స్ అన్ని చాలా డార్క్గా కనిపిస్తుంది. దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్లో యూజ్ చేస్తున్నారు. ఇది ఇంటర్నెట్ని మొత్తం ప్రపంచంకి తీసుకొని వెళ్తుంది. ఇక్కడ ఈ కేబుల్స్ అన్ని గ్లాస్తో మేడపై ఉన్నది. అండ్ ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ వల్ల ఆ గ్లాస్ లోపలని ఇవి బౌన్స్ అవుతూ బయటికి లీక్ అవ్వదు అండ్ చాలా లాంగ్ డిస్టెన్స్కి ట్రావెల్ చేస్తుంది.